ఈ వీడియోలో ధనుసు రాశికి మరియు ధనుర్ లగ్నం వారికి 2026 సంవత్సరం ఎలా ఉంటుందో డిస్కస్ చేద్దాం. వీళ్ళకి మార్చ్ నుండి మే ఎండింగ్ వరకు గురుగ్రహము వక్రం వీడి డైరెక్ట్ మోషన్కి వస్తారు. ఆ సమయంలో గురువు సప్తమ స్థానం నుండి లాభ లగ్న తృతీయ స్థానాలను వీక్షించడం వలన నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఎవరైతే సోషల్ మీడియా లైక్ యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్ లో కెరీర్ ని బిల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో వారికి అత్యంత అనుకూల సమయం అని చెప్పవచ్చు. ఆన్లైన్ మార్కెటింగ్, సోషల్ మీడియా వాళ్ళకి కొత్త వ్యక్తుల పరిచయంతో మీ యొక్క కెరీర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్తారనమాట. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ లో మ్యారేజ్ అవుతుంది. సెకండ్ హాఫ్ లో గురువు అష్టమ స్థానానికి వచ్చి అక్కడ నుంచి వ్యయ ధన చతుర్థ స్థానాన్ని వీక్షించడం వలన సడన్ గా ఒక ప్రాపర్టీ కొనడం కానీ లేదా మీ నేటివ్ ప్లేస్ లో అగ్రికల్చర్ ల్యాండ్ మీకు తెలిసిన వాళ్ళు అమ్మకానికి పెట్టారని తెలుసుకుని దాన్ని కొనడానికి ప్రయత్నిస్తారు. అనుకోకుండా ఫారిన్ ఆపర్చునిటీ మంచి ప్యాకేజ్ రావడానికి ఆస్కారం ఉంది. ఎవరైతే అబ్రాడ్ లో ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు ప్రాపర్టీ ఖచ్చితంగా ఉంటారు. మీ తల్లి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రాపర్ గా రీసెర్చ్ చేసి తీసుకోవడం చాలా మంచిది. మీ యొక్క కంపెనీ ఆర్టింగ్ ప్రాపర్ గా ఫైల్ చేయండి. కొన్ని అవకతవకలు జరగడానికి ఆస్కారం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, రీసెర్చ్ రిలేటెడ్ ఫీల్డ్స్ లో ఉన్న వారికి అబ్రాడ్ ఆపర్చునిటీ కోసం ట్రై చేయండి. కన్ఫర్మ్ గా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఈ చతుర్థం నుండి లగ్న షష్ఠ దశమ స్థానాలను వీక్షించడం వలన మీరు ఇయర్ కాస్త అప్పు చేయవలసిన పరిస్థితి రావచ్చు. మీకు జాబ్ ఇప్పిస్తామని ఎవరైనా అమౌంట్ డిమాండ్ చేస్తే ఆ స్కామ్ లో మీరు పడకుండా ఉండడానికి ప్రయత్నించండి. మీరు చేస్తున్న జాబ్ లో మీ హార్డ్ వర్క్ ని కన్సిడర్ చేసి మీకు హైయర్ పొజిషన్ ప్రమోట్ చేసే అవకాశం ఉంది. ఎవరైతే హార్డ్ వర్క్ నమ్ముకుంటారో వాళ్ళకి గోల్డెన్ పీరియడ్ అని చెప్పొచ్చు. రాహు మూడో స్థానంలో సంచరిస్తున్నాడు కనుక మీ యొక్క యంగర్ సిబ్లింగ్స్ తో కమ్యూనికేట్ చేసేటప్పుడు కాస్త కంట్రోల్ గా మాట్లాడండి, లేకపోతే అనవసరమైన క్లాస్ రావడానికి ఆస్కారం ఉంది. మీకు షార్ట్ ట్రావెల్, ఫారిన్ ట్రిప్ వెళ్ళడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఆ ట్రిప్ లో కాస్త హెల్త్ కి సంబంధించి ప్రికాషన్స్ తీసుకోండి. కేతు నవమ స్థానంలో సంచరిస్తుండడం వలన మీ తండ్రితో చిన్నపాటి మనస్పర్ధలు రావడానికి ఆస్కారం ఉంది. తండ్రి యొక్క హెల్త్ ట్రబుల్ ఇవ్వచ్చు. సో ఆరోగ్యంపై జాగ్రత్త వహించడం ముఖ్యం. దైవ దర్శనాల కోసం లాంగ్ ట్రావెల్ చేస్తారు. విష్ణు సహస్రనామం చదవడానికి ప్రయత్నించండి. వీలు కాకపోతే కనీసం వినండి.